హుస్నాబాద్లో గద్దర్ జయంతి ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి కార్యక్రమాన్ని జనజాగృతి కళాసమితి ఆధ్వర్యంలో హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం ఘనంగా నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ముక్కెర సంపత్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన త్యాగమూర్తి గద్దర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకై మనమంతా ముందుకు సాగాలని అన్నారు. భానాస క్యాలెండర్ ఆవిష్కరణ భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో రూపొందించిన సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మూఢ విశ్వాసాలను విడనాడాలని, శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు తొందూరి ఎల్లయ్య, బహుజన్, చెప్యాల ప్రకాష్, సాతూరి రాజమౌళి, మాట్ల వెంకటస్వామి, కొలుగూరి అశోక్, వేముగంటి జగదీష్, ఉద్యమ కళాకారులు గొల్లపల్లి వినోద్, గద్ద సంపత్, బోనగిరి శ్రీకాంత్, పొన్నాల అశోక్, వేముగంటి రాజ్కుమార్, చక్రీ తదితరులు పాల్గొన్నారు. గద్ద సంపత్ గారిని ఒక పాట ద్వారా మరి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అప్పుడు పైకి రా. జోహార్ గద్దర్ అన్న. ఈరోజు మన ప్రజాయుద్ధ నౌక మరి జయంతి కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి ముఖ్య సంపత్ అన్న గారికి, మరి నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాల ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా రావుల రాజమౌళి అన్న గారికి, మరి ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్ల వెంకటస్వామి గారికి, మరి అశోక్ గారికి, ఇంకా మన కళాకారులకు కవులకు అందరికీ పేరు పేరున మరి శుభాకాంక్షలు. మరి ఏదైతే గద్దర్ అన్న గారు మనందరికీ తెలుసు, ఆయన పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా ప్రజల కొరకు ప్రాణ త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి గద్దర్ అన్న. ఆ గద్దర్ అన్న శరీరంలో బుల్లెట్లు దిగినప్పటికి కూడా ప్రజల కొరకే పాడబడి మరి తప్ప ఏ రోజు కూడా ఆయన స్వార్థంగా పనిచేయలేదు. అట్లాంటి మహాను వ్యక్తి మరి మనం ఈరోజు జయంతి కార్యక్రమం చేసుకున్నామంటే చాలా మరి మీ మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుసు. మరి గద్దర్ అన్నకు మరొకసారి జోహాలు తెలియజేస్తూ తీసుకుంటాము. అంటేనే గద్దర్ అన్న, కళలు సాహిత్యం అంటేనే గద్దర్ అన్న. గద్దర్ అన్న జయంతి ఉత్సవాలకు హాజరైన మీ అందరికీ వందనాలు. ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యాన్ని నిరూపించిన ఈ సమాజానికి ఒక ధైర్యాన్ని అందించిన గద్దర్ అన్నకు ఆశయాలను మనం కొనసాగించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. ప్రజా సంఘాల నాయకులకు, అంబేద్కర్ సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగంగా మనం టీవీ సారణ గారి ఆధ్వర్యంలో సైంటిఫిక్ ఫెడరేషన్ వారి భారత నాస్తిక సమాజం వారి పోస్టర్ను కూడా మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.